శుభలాభం యొక్క పర్వదినం లాభ పంచమి. దీపావళి 5వ రోజున ఉదయమైన ఆ సువర్ణ ఉదయం. ఇంకా ఆకాశంలో దీపాల వెలుగులు మెరుస్తున్నాయి. ఇళ్లలో అగరబత్తి, చందన పరిమళం పరిచి ఉంది. ఆ పవిత్రమైన క్షణంలోనే వస్తుంది లాభ పంచమి, కొత్త ప్రారంభాల రోజు. చాలా కాలం క్రితం ద్వారకా నగరంలో దీపావళి, గోవర్ధన పూజలు ముగిసాక ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. కాని అందరి మనసుల్లో ఒక ప్రశ్న. మళ్లీ వ్యాపారాలు, పనులు ఎప్పుడు మొదలుపెట్టాలి? బజార్లు నిశ్శబ్దంగా ఉన్నాయి. వ్యాపారుల బహీలు, ఖాతాలు మూసివేసి ఉన్నాయి. అందరూ ఒక శుభ సమయానికి ఎదురుచూస్తున్నారు. అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు చిరునవ్వుతో చెప్పారు. ఈ రోజు శుభదినం. ఇవాళనే మీ పనులు తిరిగి ప్రారంభించండి. గణేశుడి, లక్ష్మీదేవిని ఆరాధించండి. ఇవాళ లాభం పొందే దినం, దైవ లాభం పొందే రోజు. ఆ రోజు నుంచి ప్రజలు దీపాలు వెలిగించి, లక్ష్మీ గణేశులను పూజించి, తమ కొత్త బహీలను తెరిచి మొదటి పేజీలో రాశారు. శుభలాభం, శుభహృదయంతో సంపాదించిన పవిత్ర లాభం అన్నట్లు ఈ రోజు మహాలక్ష్మి స్వయంగా ఇళ్లలో, దుకాణాల్లో సంచరిస్తూ ఆశీర్వాదాలు అందిస్తుందని చెబుతారు. గణేశుడు అడ్డంకులు తొలగించి విజయపథం చూపిస్తాడు. అందుకే ఈ రోజు వ్యాపారుల దీపావళిగా పిలుస్తారు.